ఉపాధి హామీకి అప్పుడు ఇప్పుడు ఏపీనే వేదిక. నరేగా స్థానంలో జి రామ్జీ చట్టం అమల్లోకి వచ్చింది. 2006 ఫిబ్రవరి 2న మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ప్రారంభానికి అనంతపురం జిల్లా వేదిక కాదు, ఇప్పుడు తిరుపతి జిల్లా వేదిక అయింది. ఈ నేపథ్యంలో కొత్త చట్టానికి పాత చట్టానికి తేడా ఏంటి? కూలీల వేతనాలు ఎంత పెరుగుతాయి? రాష్ట్రాలపై ఏమైనా భారం పడుతుందా? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ చట్టం 2025 అంటే బీబీజీ రామ్జీ ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజువారీ జాతీయ సగటు వేతనం 298 రూపాయలుండగా ఇప్పుడు 327 రూపాయలకు పెరిగింది. అంటే సగటున 29 రూపాయలు పెరిగింది. 2006 ఫిబ్రవరి 2న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఏపీలోనే ప్రారంభించగా ఇప్పుడు జి రామ్జీ పథకానికి ఏపీనే వేదికైంది. మొత్తం 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త వేతనాలు అమలవుతున్నాయి. ఈ కార్యక్రమం కింద ఏ ఒక్క నోటిఫైడ్ వేతనం కూడా 300 కంటే తక్కువ ఉండకూడదనే ఉద్దేశంతో 300 కొత్త తాత్కాలిక బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా సగటు వేతనాల పెంపు 10% పైగా ఉందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న గ్రామీణ ఉపాధి పద్ధతిలో 100 రోజుల ఉపాధి కల్పిస్తూ ఉండగా ఈ కొత్త చట్టం ప్రకారం అర్హులైన గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల వరకు వేతన ఉపాధికి చట్టబద్దమైన హామీ లభిస్తుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో వేతనాలు 15% నుండి 25% వరకు పెరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలలో అత్యధికంగా దాదాపు 24.5% మేర వేతనాలు పెరిగాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో తక్కువ వేతన రేట్లు ఉన్న రాష్ట్రాలకు అత్యధిక ప్రయోజనం చేకూరేలా ఈ సవరించిన వేతన నిర్మాణాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఎక్కువ వేతనాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా రేట్లను పెంచారు. హర్యానాలో నోటిఫైడ్ వేతనం రోజుకు 409గా, గోవాలో 406గా, కేరళలో 401గా, సిక్కింలోని ఎత్తైన ప్రాంతాల గ్రామ పంచాయతీలలో రోజుకు 450గా నిర్ణయించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,692.31 కోట్ల తాత్కాలిక కేటాయింపులు చేసినట్లు కేంద్రం తెలిపింది. కొత్త గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులు జారీ చేసే వరకు ప్రస్తుత ఈ కేవైసీ ధృవీకరించిన జాబ్ కార్డులు చెల్లుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం అమల్లో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయని, సహజ వనరుల నిర్వహణ, నీటి సంరక్షణ, వ్యవసాయం, అనుబంధ రంగాలు, గ్రామీణ మౌలిక సదుపాయాలు మరియు మహిళా సాధికారత వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొంది కేంద్రం. పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచడం, కనీస వేతనాన్ని 300గా నిర్ణయించడంతో గ్రామీణ పెద్దల వార్షిక ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తిని పెంచుతుంది. ఈ పథకంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం, సమాన వేతనం కల్పించడం వల్ల గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఊతం లభిస్తుంది. కేవలం గుంతలు తీయటం కాకుండా నీటి సంరక్షణ, వ్యవసాయ అనుబంధ రంగాలు, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టడం వల్ల గ్రామాల్లో శాశ్వత ఆస్తులు ఏర్పడతాయి. చెరువులు, రోడ్లు, కాలువలు ఏర్పడతాయి. పాత ఉపాధి హామీ చట్టం ప్రకారం కార్మికుడు పని అడిగితే ఇవ్వాలి. కొత్త చట్టం ప్రకారం బడ్జెట్ పరిమితికి తగ్గట్లు ఉపాధి కల్పిస్తారు. పని దినాలు, వేతనాలు పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం భారీగా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింత కేంద్రీకృతం చేయటం వల్ల స్థానిక గ్రామ పంచాయతీల స్వయం ప్రతిపత్తి మరియు ప్రాధాన్యతలు తగ్గే అవకాశం ఉందనే విమర్శలు వస్తున్నాయి. కొత్త కార్డుల జారీ, ఈ కేవైసీ ప్రక్రియల వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులైన కార్మికులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకానికి కేంద్రం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులను సమకూర్చేది. బీబీజీ రామ్జీకి కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించనున్నాయి. ఈ లెక్కను రాష్ట్ర ప్రభుత్వం 30% అదనంగా భరించాల్సి ఉంటుంది. అందుకే చాలా రాష్ట్రాలు కొత్త పథకాన్ని వ్యతిరేకిస్తున్నాయి. బీబీ రామ్జీ పథకాన్ని 3గా విభజించారు. ఏ, బి, సిగా అమలు చేయనున్నారు. పనుల్లో పారదర్శకత పెంచడంతో పాటు 6 నెలలకోసారి సామాజిక తనిఖీలు చేయనున్నారు. వేతనాల చెల్లింపు వివరాలను బహిరంగంగా వెల్లడించనున్నారు. ఫిర్యాదుల స్వీకరణకు సరికొత్త వ్యవస్థలను వినియోగంలోకి తీసుకురానున్నారు.
ఈరోజు ఎన్ఆర్జీఎస్ అనే పేరును తొలగించి ఈబీజీ రామ్జీ అనే పేరు లాంచ్ చేయడానికి మన రైల్వే కోడూరులో ఎంచుకోవడం చాలా శుభసూచకం, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇండియా మొత్తం మీద ఎక్కడా లాంచ్ చేయకుండా ఈబీజీ రామ్జీ అనే స్కీమ్ను మన రైల్వే కోడూరులో లాంచ్ చేయడం అనేది మన కోడూరు ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి కోడూరు ప్రజల తరపున అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా. కోడూరు కాన్స్టిట్యున్సీ ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామ పంచాయతీ పరిసరాల్లో దీన్ని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఇతర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరియు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఈబీజీ రామ్జీ చట్టాన్ని కేంద్ర స్థాయిలో ఇక్కడ వాటర్ హార్వెస్టింగ్ పాండు గడ్డపారతో తవ్వుతూ ప్రారంభించడం జరుగుతుంది. ఆ తర్వాత అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటడం, ఆ తర్వాత మ్యాజిక్ డ్రైన్ డెమో కూడా చూపించడం జరుగుతుంది. ఖరీఫ్ వ్యవసాయ సీజన్లో 60 రోజుల బ్లాకౌట్ నిబంధన వల్ల గ్రామీణ కార్మికులు తీవ్రంగా నష్టపోతారని, దీనిని పునఃసమీక్షించాలని పలు రాష్ట్రాలు కోరుతున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు. ఇంకా రోజువారీ కూలీని 400కు పెంచాలని డిమాండ్ చేశారు. దేశంలోనే మొట్టమొదటి ఉపాధి హామీ జాబ్ కార్డును బండపల్లి గ్రామానికి చెందిన చీమల పెద్దక్క అనే మహిళకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా అందజేశారు. 2006 ఫిబ్రవరి 2న ఆ కార్యక్రమం జరిగింది. అనంతపురం జిల్లా అప్పట్లో తీవ్ర కరువు కాటకాలతో నీటి ఎద్దడితో నలిగిపోయేది. ఉపాధి లేక గ్రామాల నుండి ప్రజలు నగరాలకు వలస వెళ్లిపోయేవారు. వలసలను అరికట్టడమే లక్ష్యంగా ఈ వెనుకబడిన గ్రామాన్ని వేదికగా ఎంచుకున్నారు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత గత 15 నుంచి 20 ఏళ్లలో బండ్లపల్లి చుట్టుపక్కల 900కి పైగా జల సంరక్షణ కట్టడాలు, ఊట చెరువులు నిర్మించారు. దీనివల్ల భూగర్భ జలమట్టం పెరిగి కరువు పీడిత ప్రాంతంగా ఉన్న ఆ ఊరు పండ్ల తోటలు, పాడి పరిశ్రమలతో పచ్చని గ్రామంగా రూపాంతరం చెందింది.